హలో అండి. ఈరోజు పొద్దునుంచి ఒక షార్ట్ పెట్టాను కదా! సో, నేనేం చేస్తున్నానంటే ఫుల్ బిజీ అనమాట. ఇంకా అన్నీ పాత పాత చీరలన్నీ ఉంటే దాన్ని నేను ఇట్లా ఒక బొంతలాగా కుట్టాలనుకున్నాను. ఎందుకంటే అన్ని చీరలు మనం వేస్ట్ చేయలేమనమాట. ఇట్లా బొంతల కిందకేస్తే మనకి చాలా చీరలనేది కవర్ అయిపోతాయి. ఒక్కొక్క బొంతకి 5 చీరలు చొప్పున 2 బొంతలకి 10 చీరలు, 3 బొంతలకి 15 చీరలు ఇట్లా ఎన్ని చీరలున్నా బాగా వెళ్ళిపోతాయి. మనకింకా బొంతలు కూడా బాగా కవర్ అవుతాయన్నమాట. సో, ఇంక నేను పెట్టుకున్నాననమాట పని. రోజు ఇలా అయితే కాదనేసి ఇక మా వదిన వచ్చింది కదా! మా వదిన ఇంట్లో పని అంతా చేస్తుంటే నేను ఇంకా మిషన్ ఎక్కి బొంతలు అనేది కుట్టుకుంటున్నాను అనమాట. ఎలా వచ్చిందో అవుట్పుట్ అనేది లాస్ట్లో చూడండి. ఈ బొంత కుట్టడానికి నాకు ఖచ్చితంగా 6 గంటలు పట్టిందండి. ఎందుకు అనుష 6 గంటలు అంటారా? నాకు చేత కాదు కదా, ఇంతకుముందు ఎప్పుడు కుట్టలేదు కదా, ఫస్ట్ టైం కుట్టాను బొంత. అయినా ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే 5 చీరలు బరువు ఎక్కువైపోయి చెయ్యి కూడా నచ్చిందనమాట కొద్దిసేపు. అయినా కూడా మంచిగా ఎక్కడ సుక్కులు లేకుండా బాగా కుట్టాను అనమాట. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను నేను.